నమస్తే అండి, వెల్కమ్ టు రాజీస్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా చికెన్ వాష్ చేసుకుని కొంచెం పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్, మసాలాలు అయినా ఏవైనా మన టేస్ట్ని బట్టండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, వన్ లెమన్ జ్యూస్ వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. లేకపోతే టోటల్ గీ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేయచ్చు. ఒక 1 కప్ కర్డ్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని మినిమం 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని, నేను 1 గ్లాస్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్, హోల్ గరం మసాలా దినుసులు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ వేసి, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాష్ చేసినటువంటి రైస్ వేద్దాం. రైస్ని 70% కుక్ చేసుకోవాలండి. ఈ 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని తీసి మనం 1 అవర్ ముందుగా మ్యారినేట్ చేసాం కదా, ఈ చికెన్లో ఇలా లేయర్స్గా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ గీ, కొంచెం సాఫ్రాన్ మిల్క్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఈ పాత్ర చుట్టూ ఉంచుకుందామండి. పాత్ర చుట్టూ ఇలా ఉంచి మూత పెట్టుకుని పైన ఒక వెయిట్ పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, లాస్ట్ 10 మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కుక్ చేసామంటే దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. 1 అవర్ మ్యారినేషను, ½ అవర్ కుకింగ్ పడుతుందండి. ఇంతేనండి, సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఇంతేనండి, సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వీక్లీ 3 వీడియోస్ వస్తాయి నెక్స్ట్ నుండి మన ఛానల్లో. ఎంత డెలీషియస్గా చికెన్ కుక్ అయిందో చూస్తున్నారు కదా. 1 అవర్ మ్యారినేషన్ కంపల్సరీ అండి. ఇంతేనండి చికెన్ దమ్ బిర్యానీ.